షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ప్రభునామని మీకు శుభాలు అందిస్తున్నాను. నేటి ధ్యానాంశం, దేవుని స్తుతించి గణపరిచినప్పుడు ఎన్నో ఆశలు పొందుతాం. ఆనరింగ్ గాడ్, దేవుని ఘనపరచుట, దేవుని ఘనపరచుట. మన జీవితాల్లో మన దేవుని ఘనపరిచినప్పుడు ఎంతగానో దేవుని పొందగలుగుతాం. దేవుని లేఖన భాగంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అంతా చదివినప్పుడు నెబుకద్నెజరు మహారాజు గురించి వ్రాయబడింది. ఆయన దర్శనానికి అంటాడు, ఆ కళలో కొన్ని విషయాలను చూస్తాడు. దాని భావం ఎవరు చెప్పలేకపోతారు. దానియేలు దేవుని ఆత్మ పొందినవాడు కనుక ఆ కళల భావాన్ని ఆయన చక్కగా రాజుకి అర్థమయ్యేట్టుగా వివరిస్తాడు. ఆ లేఖన భాగం చదువుకోండి. అందులో సత్యమును మనం కొన్నింటి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం, ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమ దాయను, దాని పైకమ్మలు ఆకాశం నంటూ ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను. 14వ వచనం, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీళ్ళను తొలివేయుడి. ఒక మహా చెట్టు కనిపించింది. దానిలో ఆయన ఈ కళల భావాన్ని చెప్పాడు. రాజా 22వ వచనం, రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తున్నది. నీ వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశం అంతా ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఆ చెట్టు నెబుకద్నెజరు యొక్క ఔన్నత్యాన్ని సూచనగా ఉన్నది. ఎంతగా వృద్ధి పొందాడు. అన్యుడైనప్పుడు దేవుడు ఆయన దీవించాడు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతిగా కాదు. ఆయన నీతి సూర్యుడిగా ఉన్నాడు. అందరి మీద ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన సమానంగా దీవిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా ఆయన జాలి ప్రేమ గల దేవుడు. ఆయన నెబుకద్నెజరు ఎంతగానో దీవించాడు, ఎంతగానో వృద్ధి పొందాడు, వ్యాప్తి చెందాడు. తేజస్సు, మహిమ, ఘనత ఆయన కలిగింది. ఇవన్నీ కలిగినప్పుడు ఆయన మనసులో గర్వించాడు, అతిశయపడ్డాడు. ఎలానగా 4వ అధ్యాయం 30వ వచనం, రాజు మనసులో అనుకున్నాడు, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ఇక్కడ స్వాతిశయమానంలో చోటు చేసుకున్నది, వృద్ధి పొందాడు. రాజ్యం విస్తరించింది, బబులోను రాజ్యం అనుకున్నాడు. ఇదిగో నా బలాధికారం, నా ప్రభావ ఘనత, ఈ రాజ్యం నేను కట్టించింది కదా. చాలాసార్లు నేను చేశాను, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను, దిస్ మై హార్డ్ ఎర్నింగ్స్, దిస్ మై లేబర్ అంటూ మనము ఆ గొప్పతనాన్ని మనకు ఆపాదించుకుంటాం, మన జ్ఞానానికి ఆపాదించుకుంటాం. నెబుకద్నెజరు రాజు కూడా ఆ ఘనతను దేవునికి ఆపాదించకుండా తనకు ఆపాదించుకున్నాడు, మనసులో గర్వించాడు. వాక్యభాగం 4వ అధ్యాయం 37వ వచనం, గర్వముతో నటించు వారిని ఆయన అనుభశక్తుడనియు. ప్రైడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అతిశయము పతనానికి దారి తీస్తుంది. మహాజ్ఞాని సొలొమోను కూడా అతిశయపడకూడదు. మనం దేవుడు సమస్తం ఇచ్చాడు, వృద్ధి పొందాం, మనం అభివృద్ధి పొందాం. మన మనుషులు అతిశయపడి మనం దేవుని యొక్క దీవెన కోల్పోతున్నాం. మనుషులు అతిశయపడ్డాడు కాబట్టి సమస్తము కూడా పోయింది. రాజ్యం పోయింది, ప్రభావం పోయింది, ఘనత పోయింది. అంత మాత్రమే కాదు, చాలా హీనాతి దశకి చేరుకున్నాడు. పశువు వలె గడ్డి మేస్తాడు. ఇక్కడ పశువులు కనిపిస్తున్నాయి మనకు, అవి గడ్డి మేస్తున్నాయి. అతను మానవత ఉండకుండా తరివేయబడ్డాడు. ఎంత భయంకర విషయం! పశువు వలె గడ్డి మేస్తూ వచ్చాడు. 7 కాళ్ళ మీద జరిగాయి, కానీ మళ్ళీ ఆయనకు బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుని స్తుతించినాడు. 34వ వచనం, నాకు మానబుద్ధి గలవాడనై
నాకన్నా ఆకాశం ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచితిని. ఆ తర్వాత 57వ వచనంలో సమస్తము దేవుడానికి ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించి ఘనపరిచాడో, ప్రభా ఇదంతా నీదే నాయన, నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు తండ్రి, నీ ద్వారా కలిగిందని ఎప్పుడైతే సర్వ దేవుని స్తుతించి కనపరిచాడో మళ్ళీ ఆయన సమస్తను పొందగలిగాడు, ఘనత పొందగలిగాడు, దేవుని స్తుతించి ఆరాధించాడు. కానీ అపొస్తలుడైన పౌలు కూడా అతిశయపడలేదు. శిలువ ఎందు తప్ప దేవుని అతిశయపడి నాకు దూరమగును కాక అన్నాడు ఆయన. కానీ మన అతిశయం శిలువ ఎందే, దేవుని ఎందే మన అతిశయం. మనం ఏమై ఉన్నాం, మన కృపవలన అయి ఉన్నాం, కానీ మనది ఏది కాదు. కాబట్టి మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు దేవుని ఎల్లప్పుడూ స్తుతించి కనపరిచి ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసుతో జీవిస్తున్నప్పుడు ఇంకా హెచ్చిస్తాడు. God will exalt you higher and higher. ఎప్పుడనగా విధేయత చూపించినప్పుడు, అనుకవ చూపించినప్పుడు నిజంగా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. ఒక చక్కటి పాట ఉంది, స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదను కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, కనపరచండి. లూసిఫర్ వల్ల గర్వించి పతనం కావద్దండి. నేను ఏమై ఉన్నానో ఆయన కృపద అయిన ప్రభావ నీకే స్తోత్రాలంటూ దేవుని స్తోత్రం చెల్లించినప్పుడు దేవుడు ఇంకా నేను వృద్ధిపరిచే దేవుడు ఉన్నాడు. ఆ రీతిగా వృద్ధి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మిండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రం నాయన. నిమ్మకమైన మనసు గర్వించి తండ్రి పతనమైపోయారు తండ్రి. మళ్ళీ ఆయన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి మీ స్తుతించి కనపరిచాడు. సమస్త వైభవం తిరిగి పొందగలిగాడు తండ్రి. మీకు స్తోత్రాలు. అర్చించిన ఏ కాలం లేదు నాయన. ఏమై ఉన్నామో మీ కృపనే ఉన్నాం. ప్రయాసపడింది మేము కాదు, కానీ మాకు తోడ నీ కృపను గ్రహించి నీ సెలవు తప్ప దేని అర్చన దూరమగురు కాకంటూ నాయన మీ ఎందే హర్షించి మీ ఎందు ఆనందించిన మీరు కొనియాడి స్తుతించి ఘనపరిచి తండ్రి మహిమ ఘనత ప్రభు మీకు ఆరంభింపచేసి ఎంతో ధన్యత పొందే కృప ఇవ్వగలను. మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షకులు ప్రతిభను దర్శించి మా తండ్రి వాళ్ళ జీవితం దేని మనసు కలిగిన ఆయన మీతో ప్రవర్తించి తండ్రి గర్వంగా ప్రవర్తించకుండా ప్రభువా దీని మనసుతో ప్రవర్తించి తగిన కాలం దాన్ని హెచ్చించబడే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.